ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఎక్కువగా ప్రశ్నలు వేస్తూ ఉంటే యక్ష ప్రశ్నలు వేస్తున్నారు అంటాం. అలాంటి యక్ష ప్రశ్నలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యక్ష ప్రశ్నలు ఎవరు ఎవరిని అడిగారు? యక్ష ప్రశ్నలు ఏమిటి? అసలు వాటి వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? అవి ఎవరు ఎవరిని వేశారు అనే విషయాలు చూద్దాం. మహాభారతంలో పాండవులు కామ్యకవనాన్ని వదిలి తిరిగి ద్వైత్వవనం చేరి అక్కడ ప్రశాంతంగా కాలం గడపసాగారు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆయాసపడుతూ వచ్చి, ధర్మరాజా, నా అరణిని ఒక లేడి తన కొమ్ములతో తీసుకుని పోయింది అంటాడు. దాంతో అందరూ ఆ లేడి కోసం వెతకడం ప్రారంభిస్తారు. అలా వెతుకుతూ అందరూ అలసిపోతారు, కానీ ఆ లేడి మాత్రం ఎక్కడా కనిపించదు. దాంతో అందరికీ దాహం వేస్తుంది. అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి పిలిచి, నకుల, నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా త్రాగునీరు ఉందేమో చూసి దొన్నెలతో దానిని తీసుకొనిరా అంటాడు. అన్న ఆజ్ఞతో నకులుడు ఒక చెట్టు ఎక్కి చూస్తాడు. అక్కడికి కొంత దూరంలోనే ఒక చిన్న కొలను కనిపిస్తుంది. సరే అని చెట్టు దిగి ఆ కొలను వైపు వెళ్లి నీరు త్రాగటానికి ప్రయత్నిస్తాడు. సరిగ్గా అదే సమయానికి, ఈ కొలనులో నీరు త్రాగే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటూ అక్కడ్నుంచి ఒక గొంతు వినిపిస్తుంది. నకులుడు చుట్టూ చూస్తాడు, కాని ఎవ్వరూ కనిపించరు. దాంతో నకులుడు కొలనులోకి దిగి నీటిని తాగుతాడు. అంతే, దాంతో చచ్చిపోతాడు. ధర్మరాజు నకులుడు ఎంతకు రావడం లేదు అని సహదేవుణ్ణి పంపిస్తాడు. అతను నకులుణ్ణి చూసి ఏమి జరిగిందో అంటూ దుఃఖించి, సరే, నీటిని తీసుకుని ఈ విషయం అన్నలకు చెప్పాలి అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే అదే గొంతు మళ్లీ వినిపిస్తుంది. కాని సహదేవుడు దుఃఖంతో ఆ మాటలను పట్టించుకోకుండా నీటిని తాగుతాడు. అతడు కూడా అలానే చనిపోతాడు. వీరు ఇద్దరూ ఎంతకు రాకపోవడంతో అర్జునుడిని పంపిస్తాడు. అర్జునుడు కూడా చనిపోతాడు. తరువాత భీముణ్ణి పంపిస్తాడు. భీముడు కూడా అలానే చనిపోతాడు. ఇక తమ్ముళ్ళు ఎవ్వరూ ఎందుకు రావడం లేదు అని మనసులో ఆందోళన చెందుతూనే నీటి కొలను వద్దకు వస్తాడు ధర్మరాజు. వచ్చి చూడగా నలుగురు తమ్ముళ్ళు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి బోరున విలపిస్తూ, ఇంతటి బలవంతులైన నా తమ్ముళ్ళు ఎలా చనిపోయారు? నీటిలో ఏమైనా విషప్రయోగం చేశారా కౌరవులు అని చూశాడు. కాని అక్కడ ఎక్కడా విషప్రయోగం జరిగినట్లు కనిపించలేదు. అయితే ఈ నీరు మంచిదే అంటూ తాగబోయాడు. కాని సరిగ్గా అప్పుడే ధర్మరాజు కూడా, ఈ కొలనులో నీరు త్రాగే ముందు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అని అదే గొంతు వినిపించింది. దానికి ధర్మరాజు, నేను నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను, నువ్వు నా ముందు ప్రత్యక్షం అవ్వు అంటాడు. అప్పుడు ఒక యక్షుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ధర్మరాజు, ఎవరు మీరు? ఎందుకు నన్ను ఈ ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు? నా తమ్ముళ్ళు ఎందుకు ఇలా చచ్చిపడి ఉన్నారు అని అడుగుతాడు. దానికి యక్షుడు, నేను వద్దని చెప్తున్నా వినకుండా నీ తమ్ముళ్ళు నా ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీరు తాగారు, అందుకే చనిపోయారు. కనుక నువ్వు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా నీరు తాగితే నువ్వు కూడా అలానే చచ్చిపోతావు. కనుక నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటాడు. దానికి ధర్మరాజు, నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలనో లేదో తెలియదు, కానీ నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అంటాడు. అలా యక్షుడు ప్రశ్నలు అడగటం మొదలు పెడతాడు. మొదటి ప్రశ్న, బ్రాహ్మణుడు అంటే ఎవరు? మనిషి తన జీవితంలో తెలుసుకోదగ్గ అత్యున్నత విషయం ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానంగా ధర్మరాజు, సత్యము, క్షమ, సత్ప్రవర్తన, అహింస, తపస్సు, దయ మొదలగు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతడే బ్రాహ్మణుడు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, సుఖదుఖాలను సమానంగా స్వీకరించడమే మనిషి తెలుసుకోదగిన అత్యున్నతమైన విషయం అని చెప్తాడు. దానికి యక్షుడు, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ బ్రహ్మమే సత్యము, సమానము. అలాంటప్పుడు నీవు చెప్పిన సత్యం, దానం వంటి గుణాలు ఒక్క శూద్రుడిలో కనిపిస్తే అతడు బ్రాహ్మణుడు అవుతాడా అని అడుగుతాడు. దానికి ధర్మరాజు, దయ, సత్యం మొదలైన గుణాలు ఒక శూద్రుడిలో కనిపిస్తే అతడు శూద్రుడు కాదు. అలాగే ఈ గుణాలు లేని బ్రాహ్మణుడు కాదు. కాబట్టి ఈ సద్గుణాలు ఎవరిలో ఉంటే వారినే బ్రాహ్మణుడు అని అనాలి అని చెప్పాడు. దానికి యక్షుడు, నీవు చెప్పినట్టుగా మనిషి ప్రవర్తన బట్టి మనుషుల యొక్క జాతులను నిర్ణయిస్తే జాతి విభాగం ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి ధర్మరాజు, పుట్టుకను బట్టి జాతిని విభజించటం అనేది చాలా దుస్తరమైన పని. ఒక మనిషి గొప్పతనాన్ని చెప్పేవి ఆ వ్యక్తి యొక్క నడవడిక, ప్రవర్తన, అలాగే సంస్కారం, అంతేగాని అతని పుట్టుక కాదు. కాబట్టి మనిషి డబ్బును రక్షించుకోవడం కంటే గుణశీలములను కాపాడుకోవటమే ఎంతో ముఖ్యం అని సమాధానం చెప్తాడు. తరువాత ప్రశ్నగా యక్షుడు, ఇతరులకు అపకారం చేస్తూ కూడా, అసత్యం పలికి కూడా అహింసా ధర్మాన్ని కఠినంగా పాటించేవారు మహాత్ములు, వారు పుణ్యలోకాలను పొందుతారు అని అంటారు. అహింస అంతటి విశేష ప్రాధాన్యాన్ని ఎలా పొందింది అని అడుగుతాడు.
దానికి ధర్మరాజు బదులిస్తూ దానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం, అహింసను పాటించటం అనేవి 4 ఉత్తమ ధర్మాలు. కానీ వాటిలో అహింస విశేషమైనది. ఎందుకంటే దేవతలు, మనుషులు, జంతువులు అనేవి మనిషికి కలిగే జన్మలు. అయితే దానం మొదలైన ధర్మాలు పాటిస్తే అహింసా మార్గంలో నడిచే మనిషి దైవత్వాన్ని పొందుతాడు. కానీ ఎల్లప్పుడూ హింస చేస్తూ తోటి ప్రాణులను హింసించే వ్యక్తి మళ్లీ జన్మలో జంతువుగా జన్మిస్తాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడింది అని చెప్తాడు. తరువాత ప్రశ్నగా మనిషికి సాయం ఎవరు, అతడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అని అడుగుతాడు. దానికి సమాధానం, మనిషికి తన ధైర్యమే తనకు సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సాయం చేయడం వలన, సేవ చేయడం వలన అతడు బుద్ధిమంతుడు అవుతాడు. తరువాత ప్రశ్న, జీవన్మృతుడు అనగా ఎవరు? సమాధానంగా, దేవతలకు, అతిథులకు, తల్లిదండ్రులకు, తన వద్ద పనిచేసే సేవకులకు పెట్టకుండా తినేవాడు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే. తరువాతి ప్రశ్న, భూమి కంటే బరువైనది ఏది? ఆకాశం కంటే పొడవైనది ఏది? గాలి కంటే వేగమైనది ఏది? గడ్డి కంటే విరివిగా పెరిగేది ఏది? సమాధానం, భూమి కంటే బరువైనది కన్నతల్లి, ఆకాశం కంటే పొడవైనవాడు తండ్రి, గాలి కంటే వేగమైనది మనసు, ఇక మనసులో పెరిగిన చింతే గడ్డి కన్నా వేగంగా పెరుగుతుంది అని చెప్తాడు. తరువాత ప్రశ్న, పుట్టిన తరువాత కూడా కదలలేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వలన వర్ధిల్లనది ఏది? సమాధానంగా, పుట్టిన తరువాత కూడా కదలలేనిది గుడ్డు, రూపం ఉండి కూడా హృదయం లేనిది రాయి, వేగం వలన వర్ధిల్లనది ఏరు. తరువాత ప్రశ్న, దారిన నడిచేవారికి, రోగంతో బాధపడుతున్న వారికి, గృహస్థుడికి, చనిపోయిన వారికి ఎవరు చుట్టాలు? సమాధానంగా, దారిన నడిచేవారికి తనతో నడిచేవారు, రోగగ్రస్తునికి వైద్యుడు, గృహస్థునికి మంచి భార్య, చనిపోయిన వారికి వారు ఆచరించిన ధర్మము చుట్టాలు. తరువాత ప్రశ్న, ధర్మానికి ఆధారం ఏమిటి? కీర్తికి ఆశ్రయం ఏది? దేవలోకానికి వెళ్లే మార్గం ఏది? సుఖానికి మూలం ఏమిటి? సమాధానంగా, కరుణా స్వభావం ధర్మానికి ఆధారం. దానం చేయడం వలన కీర్తి లభిస్తుంది. సత్యం పలకడమే దేవలోకానికి మార్గం. మంచి ప్రవర్తన అన్ని సుఖాలకి మూలం. తరువాతి ప్రశ్న, మనిషికి ఆత్మ ఏది? అతనికి దైవికమైన చట్టం ఎవరు? మనిషి దేని వలన మంచివాడు అవుతాడు? సమాధానంగా, పుత్రుడే మనిషికి ఆత్మ, అతడికి భార్య దేవుడిచ్చిన చుట్టం. దానం వలన మనిషి మంచితనం పొందుతాడు. తరువాతి ప్రశ్న, అన్ని ధర్మాల కన్నా గొప్ప ధర్మం ఏది? ఏది వదిలిపెడితే మనకు ఆనందం కలుగుతుంది? ఎవరితో స్నేహం ఎప్పటికీ చెడిపోదు? సమాధానంగా, అన్ని ధర్మాలలోకి అహింసే పరమధర్మం. అహంకారం వదిలిపెట్టడం ద్వారా మనిషికి ఆనందం కలుగుతుంది. మంచివారితో స్నేహం ఎప్పటికీ చెడిపోదు. ఇక తర్వాతి ప్రశ్న, మనిషి దేనిని వదిలిపెడితే సర్వజనులకు ప్రియుడు, శోకం లేనివాడు, ధనం కలవాడు, సుఖీ అవుతాడు? సమాధానంగా, గర్వాన్ని విడిచిపెట్టిన మనిషి సర్వజనులకు ప్రియుడు అవుతాడు. కోపం వదిలిపెడితే అతనికి శోకమే ఉండదు. లోభి కానివాడు సంపన్నుడు అవుతాడు. అత్యాశ వదిలితే సుఖాన్ని పొందుతాడు అని సమాధానం చెప్తాడు. తరువాతి ప్రశ్న, అత్యంత ధనవంతుడు అని ఎవరిని అనవచ్చు? సమాధానంగా, ఎవరైతే కష్టసుఖాలను, లాభనష్టాలను, అదృష్టాన్ని, దురదృష్టాన్ని, ఇష్టాలను, అయిష్టాలను, జరిగిన వాటిని, జరగబోయే వాటిని సమానంగా చూస్తారో అతడే అత్యంత ధనవంతుడు అని ధర్మరాజు యక్షుడు వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడు. ధర్మరాజు చెప్పిన సమాధానాలు అన్నీ విన్న యక్షుడు సంతృప్తిపడి, ధర్మరాజా, నేను అడిగిన ప్రశ్నలకు ఎంతో చాకచక్యంగా సమాధానాలు చెప్పి నన్ను సంతృప్తిపరిచావు. కనుక నీ తమ్ముళ్లలో ఒకరిని ప్రాణాలతో ఇస్తాను. ఎవరిని బ్రతికించమంటావో చెప్పు అని అడుగుతాడు. దానికి ధర్మరాజు, మహాత్మా, నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి అని కోరుకుంటాడు. అది విని ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజు వైపు చూస్తూ, అదేమిటి ధర్మరాజా, 1000 ఏనుగుల బలం కలిగిన భీముణ్ణి, తన బాణాల దాటితో లక్షల మంది సైనికులను చంపగల అర్జున్ని విడిచిపెట్టి నకులుణ్ణి ప్రాణాలతో కోరుతున్నావు అని అడిగాడు. దానికి ధర్మరాజు, అయ్యా, నా తండ్రికి 2 భార్యలు. నా తల్లి కుంతీదేవికి నేను భీమార్జునులం. మా పిన్నతల్లి మాతరికి నకుల సహదేవులు పుత్రులు. కుంతి పుత్రుల్లో పెద్దవాడినైన నేను జీవించి ఉన్నాను. కాబట్టి మాత్రి కుమారుల్లో పెద్దవాడైన నకులుణ్ణి బ్రతికించమని కోరాను. ఇదే కదా ధర్మం అని అన్నాడు. అది విన్న యక్షుడు, ఓ ధర్మరాజా, నీ ధర్మనిరతికి మెచ్చాను. నీ తమ్ముళ్ళు అందర్నీ తిరిగి పునర్జీవులను చేస్తాను.
అంటూ అందర్నీ బ్రతికించాడు. దాంతో పాండవులందరూ నిద్ర నుంచి లేచినట్లుగా మెలకువలోకి వచ్చారు. అది చూసిన ధర్మరాజు ఆ యక్షుడి వైపు తిరిగి, మహాత్మా, మీరు ఎవరో సాధారణ యక్షులు కాదు. దయచేసి మీ నిజరూప దర్శన భాగ్యం కల్పించండి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ యక్షుడు తన నిజరూపంలో ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎవరో కాదు, సర్వజీవుల జీవన మరణాలను నిర్ణయించే యమధర్మరాజు. అప్పుడు యముడు ధర్మరాజు వైపు చూస్తూ, పుత్రా, నేను ఎవరో కాదు, నీ తండ్రి యమధర్మరాజును. నిన్ను పరీక్షించాలని ఇలా వచ్చాను. నేను అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సరైన సమాధానాలు చెప్పి నీ విజ్ఞతను చాటుకున్నావు. కనుక ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి ధర్మరాజు, తండ్రి, నా ఆశ్రయంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడీ అపహరించింది. దానిని తిరిగి ప్రసాదించండి అని కోరాడు. దానికి యముడు, పుత్ర, ఆ లేడీ రూపంలో వచ్చినది నేనే. నీ మనసు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని ఆ రూపంలో వచ్చాను. ఇదిగో ఆ అరణి అని ధర్మరాజుకి ఇచ్చి, మరి ఏదైనా వరం కోరుకో పుత్ర అని అన్నాడు. దానికి తండ్రి, దేవతల్లో ఆదిదేవుడివి, నీ దర్శన భాగ్యం కలిగింది. ఇంతకన్నా నాకు ఏం కావాలి? కానీ మీరు అడిగారు కాబట్టి ఓ వరం కోరుతున్నాను. కష్ట సుఖాల్లోనూ లాభ నష్టాల్లోనూ మనసు ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని ఆశ్రయించేటట్లు, కోపం, మోహం, లోభం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి అని కోరాడు. దానికి యమధర్మరాజు తదాస్తు అని చెప్పి పాండవుల వైపు చూస్తూ, కుమారులారా, నేటితో మీ అరణ్యవాసం పూర్తయి అజ్ఞాతవాసంలోకి అడుగు పెడుతున్నారు కనుక నేను మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను. ఈ అజ్ఞాతవాస సమయంలో మిమ్మల్ని ఎవరూ గుర్తుపట్టకుండా మీరు కోరుకున్న రూపాలను పొందే వరాన్ని ప్రసాదిస్తున్నాను అని ఆశీర్వదించి యమధర్మరాజు అదృశ్యమయ్యాడు. దీంతో పాండవులు తమ కుటీరానికి తిరిగి వచ్చి తన అరణిని తీసుకురమ్మని అడిగిన బ్రాహ్మణుడికి అరణిని ఇచ్చి అక్కడ ఉన్న మునుల వైపు తిరిగి, మహామునులారా, ఇంతకాలం మీరు మాతో పాటు ఉంటూ మా కష్టసుఖాల అన్నిటిలోనూ పాలు పంచుకున్నారు. కానీ రాబోయేది అజ్ఞాతవాసం. ఇది మేము ఒంటరిగా ఎదుర్కోవలసిన ఘట్టం. కాబట్టి మేము ఈ అజ్ఞాతవాసాన్ని సమర్థవంతంగా పూర్తి చేయు విధంగా ఆశీర్వదించండి అని కోరాడు. అలా అజ్ఞాతవాసానికి వెళ్లారు పాండవులు. ఇక ఈ యక్ష ప్రశ్నల ద్వారా మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాలు తెలుస్తాయి. ఇవి మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.